రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట సినీ నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ హాజరయ్యారు. కొంతకాలంగా మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య వివాదం నడుస్తోంది. తాను సంపాదించిన ఇల్లు ఆస్తులు మంచు మనోజ్ ఆక్రమించారంటూ ప్రముఖ నటుడు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిచారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట సినీ నటుడు మోహన్ బాబు మంచు మనోజ్ హాజరయ్యారు. కొంతకాలంగా మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య వివాదం నడుస్తోంది. తాను సంపాదించిన ఇల్లు ఆస్తులు మంచు మనోజ్ ఆక్రమించారంటూ ప్రముఖ నటుడు మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిచారు. ప్రస్తుతం రంగారెడ్డి మేజిస్ట్రేట్ ముందు మోహన్ బాబు అదేవిధంగా మంచు మనోజ్ హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రవిచంద్ర. రవిచంద్ర, మంచు వివాదం సాగుతూనే ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రస్తుతం మోహన్ బాబుని మంచు మనోజ్ని మేజిస్ట్రేట్ స్థాయిలో విచారణకు పిలిచారు. ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచు ఫ్యామిలీకి సంబంధించిన సమస్య ఇప్పుడు కలెక్టరేట్ కు వచ్చింది. అయితే మోహన్ బాబు మా ఇంటికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఇల్లు కావచ్చు, వీటన్నిటిని మనోజ్ ఆక్రమించారంటూ ఆయన కలెక్టర్ కు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ప్రతిమా సింగ్ కు ఆయన కంప్లైంట్ చేశారు, ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిని విచారణకు పిలిపించారు కలెక్టర్. గతంలోనే మంచు మనోజ్ అడిషనల్ కలెక్టర్ కూడా గతంలోనే వివరణ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది, ఆస్తులకు సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కలెక్టరేట్ లో కలెక్టర్ కు సమాధానం చెప్పారు, అడిషనల్ కలెక్టర్ కు సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఈ వివాదం ఇంతటితో ముగుస్తుంది అనుకున్న సమయంలో మరొకసారి రద్దకెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ గత 3 నెలల నుంచి ఈ సమస్య మంచు ఫ్యామిలీలో సమస్య, మంచు మనోజ్ కు, మంచు మోహన్ బాబుకు ఉన్నటువంటి సమస్య ఇంకా జటిలమవుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదనేది అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా ఈ కలెక్టర్ ఫిర్యాదుతోటి కలెక్టర్ వాళ్ళకి సంబంధించిన ఆస్తుల విషయంలో కావచ్చు, వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టులోకి పోతే మీ సమస్య ఇంకింత జటిలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద మనుషుల్లో అంటే పెద్దల దగ్గర కొంతమందిని పిలిపించుకొని మాట్లాడటం బెటర్ అనే వివరణ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి లీగల్ అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మీరు బయట తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా కలెక్టర్ చెప్పినట్టు తెలుస్తుంది. కాకపోతే ఫిర్యాదు చేశారు కాబట్టి ఆయన సీనియర్ నటుడు కాబట్టి మోహన్ బాబు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో రెస్పాండ్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమస్య, ఇలాంటి సమస్యలు జనరల్ గా కోర్టులో పరిష్కారం జరుగుతాయి, లేదంటే పెద్ద మనుషుల్లో పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఈ ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ కూడా వీరి ఇద్దరిని పిలిచి విచారణకు పిలిపించారు. అయితే గతంలో కూడా మంచు మనోజ్ వివరణ కూడా ఇచ్చారు, అడిషనల్ కలెక్టర్ కు వివరణ ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ కూడా చెప్పారు. నాకు ఆ కుటుంబంలో అన్యాయం జరుగుతుందంటూ కూడా మంచు మనోజ్. రవిచంద్ర, ఇక చూసుకుంటే మోహన్ బాబు చెప్తున్నారు ఇది ఆస్తులు ఆక్రమించాడు, మనోజ్ తన ఆస్తులను ఆక్రమించాడంటూ మోహన్ బాబు చెప్పుకొస్తున్నారు. ఇది ఆస్తులకు సంబంధించిన విషయం కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం చెప్పి మంచు మనోజ్ కూడా ఇటీవల ప్రకటించడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏది నిజం అనుకోవాలి? అటు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న మంచు మనోజ్ మాట నిజం అనుకోవాలా? ఈ రోజు విషయంలో దీనిపై ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చు. అంటే మంచు మనోజ్ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు, ఆయన ఆత్మగౌరవం చెప్పుకొస్తున్నారు. కాకపోతే ఆత్మగౌరవం వెనకాల ఉన్నదే ఆస్తులు అని చెప్పుకోవచ్చు. ఆస్తుల విషయంలో అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటే ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. మంచు మనోజ్ కూడా అందుకే కొంతమంది ప్రముఖులకు చెప్పారు. ఆ తర్వాత ఆయన లీగల్ గా పోవాలన్న ఆలోచనతోటి కలెక్టర్ దృష్టికి, దాంతో పాటు సిపి సుధీర్ బాబు దృష్టి కూడా తీసుకొచ్చారు. అయితే వీళ్ళు ఒకసారి మీరు కూర్చొని మాట్లాడుకుని ఆ తర్వాత అందులో ఆ సమస్య పరిష్కారం కాకపోతే అటు కోర్టు కావచ్చు, ఇటు రెవెన్యూ వైపు కావచ్చు, అంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చేసి ఈ సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందంటూ కూడా గతంలో కూడా సిపి సుధీర్ బాబు కూడా ఇదే సలహా ఇచ్చారు. అయినప్పటికీ వాళ్ళు వినేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వినేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకు ఎవరు చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతో ఈ సమస్య ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పవన్.